ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పర్యాటక శాఖ ఏపీ టీడీసీ, ర్యాపిడో సంస్థ సంయుక్తంగా దేశంలోనే మొదటిసారిగా డ్రైవర్ కమ్ గైడ్ అనే వినూత్న వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి నేరుగా సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు సులువైన మార్గాలు లేవు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్యాకేజ్ అమలుకు ర్యాపిడో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రూపొందిస్తున్నదే డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల కోసం టూరిస్టు గైడ్లు త్వరలో అందుబాటులోకి రానున్నారు. పర్యాటకులు కోరుకునే ప్రాంతాలకు కారు, ఆటోల్లో వీరే తీసుకెళ్లి చూపించి వాటి ప్రత్యేకతలు కూడా వివరించనున్నారు. రాష్ట్ర పర్యాటక సంస్థ, ర్యాపిడో సంయుక్తంగా రూపొందించిన డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా విజయవాడలో త్వరలో అమలు చేయనున్నారు. ఇందుకోసం ర్యాపిడోలో 5 స్టార్ రేటింగ్ ఉన్న 280 మంది కారు, ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టనున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని రెండో దశలో విశాఖపట్నం, తిరుపతి నగరాలకు విస్తరించనున్నారు. ర్యాపిడో యాప్లో కొత్తగా టూరిస్ట్ గైడ్ పేరుతో మరో ఐకాన్ రానుంది. దీన్ని ఓపెన్ చేయగానే విజయవాడతో పాటు చుట్టుప్రక్కలున్న దాదాపు 20 సందర్శనీయ ప్రాంతాల వివరాలు కనిపిస్తాయి. సందర్శనీయ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాక గుర్తింపు పొందిన గైడ్ కమ్ డ్రైవర్లు కారు, ఆటోల్లో తీసుకెళతారు. ఆయా ప్రాంతాలు, కట్టడాల ప్రత్యేకతలు, విశిష్టతను వివరిస్తారు. డ్రైవర్లకు శిక్షణలో విదేశీ పర్యాటకులతోనూ సులువుగా సంభాషించేలా భాషిణి యాప్, గూగుల్ ట్రాన్స్లేట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. చారిత్రక కట్టడాలు, వాటి విశిష్టతలను డ్రైవర్లకు తెలియజేస్తున్నారు. పర్యాటకుల భద్రత, వారి పట్ల ఎలా ప్రవర్తించాలో సూచనలు చేస్తున్నారు. ఒక క్యాబ్ డ్రైవర్కి ఉచిత బస్సు పెట్టడం వల్ల ఏదైతే నష్టం జరిగి క్యాబ్ సిస్టమ్ ఏదైతే కొలాప్స్ అవుతుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క టూరిజాన్ని ఈ ర్యాపిడో తోటి ఆటో డ్రైవర్స్ కానీ, ర్యాపిడో డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ప్రతిరోజు వచ్చేటటువంటి ఈ ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారనేది మాకు అర్థమైంది. అవుట్ ఆఫ్ నుంచి వచ్చే వాళ్ళకి చూపించడానికి మాలాంటి డ్రైవర్లని వినియోగించుకొని ఒక గైడ్ లాగా తయారు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పటివరకు మేము యాక్చువల్గా కేవలం ర్యాపిడో డ్రైవర్లుగానే మాత్రమే ఉన్నాము. ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టూరిజం గైడ్గా మారి మా ఆదాయాన్ని ఇంకొద్దిగా పెంచుకోవడం కోసము, ప్లస్ రాష్ట్ర చరిత్రని బయట దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి తెలియజేయడం కూడా మా పని అవుతుంది. ప్లస్ ఇదే విధంగా మాకు కూడా ఆదాయం కొద్దిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము. టూరిస్టులు ఎవరైతే వస్తున్నారో ఫారెన్ కంట్రీస్ నుంచి కానీ, లేకపోతే మన ఇండియాలో నార్త్ ప్లేసెస్ నుంచి కానీ, వేరే అదర్ స్టేట్స్ నుంచి కానీ వచ్చేటోళ్ళకు మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, దీనికి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. 8 hours 6 hours ప్యాకేజ్, దేని ఎర్నింగ్స్ దానికి ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు 2 days క్లాసెస్, సెషన్స్ పెడుతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అమరావతి స్తూపం, కొండపల్లి కోట, ఉండవల్లి గుహలు, భవానీ ఐలాండ్, సూర్యలంక బీచ్, మంగినపూడి బీచ్, నాగార్జున సాగర్, కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, కూచిపూడి పవిత్ర సంగమం, కనకదుర్గ ఆలయం, మంగళగిరి పానకాల స్వామి ఆలయం ఉన్నాయి. టూర్ ప్యాకేజీ ధర పర్యాటక శాఖ, ర్యాపిడో కలిసి నిర్ణయించనున్నాయి. ఈ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. విజయవాడలో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చూపించవచ్చు, మనం కూడా ఇంకేమి అంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఇంకా ఎంత బాగా ఎక్స్పాండ్ చేస్తుంది, మాకు వీలైనంత వరకు మేము ట్రై చేస్తున్నాము. ఎవరైతే ఈ బ్యాచ్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్ ఎవరైతే గవర్నమెంట్ నుంచి తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం ఏంటంటే చాలా తక్కువ మందికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తిరుపతి, అలాగా వైజాగ్ ప్లాన్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రాంలో వీళ్ళకి 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ నేర్పిస్తాము. ఒకటి డెస్టినేషన్ నాలెడ్జ్, ఒకటి హౌ టు హ్యాండిల్ కస్టమర్స్, 3 భాషిని యాప్ అండ్ గూగుల్ ట్రాన్స్లేషన్, 4 స్టోరీ టెల్లింగ్, 5 ఫోటోగ్రఫీ. ఈ 5 కాంపోనెంట్స్ వీళ్ళకి నేర్పిస్తే ఆల్రెడీ వాళ్ళకి డెస్టినేషన్ అంటే ఏది ఉన్నాయో నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ 5 వాటితోటి వాళ్ళు అనర్గళంగా గైడ్స్ అయ్యే స్తోమత. దీని వలన ఆదాయం, మేము వేరే ఎక్స్ట్రా గైడ్ ట్రైనింగ్ చేసే బదులు ఒక క్యాబ్ బుక్ చేసుకుంటే అందులో టూరిజం ర్యాపిడో వాళ్ళు టూరిజం గైడ్ అనే ఒక ఐకన్ క్రియేట్ చేస్తారు. ఎవరైతే ఈ 2 days ప్రోగ్రామ్ తయారు చేసి సర్టిఫై చేసిన వాళ్ళకి ఆ టూరిజం గైడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ గైడ్లో వీళ్ళ పేర్లు ఎక్కిస్తాం. దీంట్లో ఏంటంటే ఒక టూరిస్ట్ వస్తే ఆ టూరిస్ట్ తోటే వీళ్ళే గైడ్ లాగా ఉండి వీళ్ళకి అదనపు ఆదాయం.